జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు కలలో కూడా ఊహించిన శుభవార్తని ఈ దుర్గమ్మ ఈరోజు నీకు నేను అందించబోతున్నాను. అసలు ఏమాత్రం కూడా పరధ్యానంగా ఉండకు. ఈ అమ్మ ఎందుకు చెబుతుందో అర్థం చేసుకో. ఎందుకంటే ఇతరులతో అనవసరంగా మాట్లాడి ఎందుకు నీ విలువను కోల్పోతున్నావు చెప్పు. అలా ఎప్పుడూ చేయకు. నీకంటూ నీ జీవితానికంటూ ఒక అర్థం ఉండాలి కదా. అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి కదా. నీ చుట్టూ ఉన్నవారు గొప్పగా అనుకోవాలి. నువ్వు వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలి. ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో జరగబోతున్నాయి. నువ్వు ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీకోసంగా నేను తెస్తున్నాను. ఏమరపాటుగా ఉండకు, పరధ్యానంగా ఉండకు, ఆనందంగా అందుకు. నీకోసమే ఈ సందేశాన్ని పనిగట్టుకుని మరి తీసుకువచ్చాను. శ్రద్ధగా వింటే అన్నీ మారుతాయి. నిన్ను ఎన్నోసార్లు కిందకి లాగాలని చూశారు, దెబ్బ కొట్టాలని కూడా ప్రయత్నాలు చేశారు. అవి ఏవీ కూడా జరగలేదు. నేనుండగా అవి సాధ్యమా చెప్పు? జరగనివ్వను. నువ్వు చేసిన పుణ్యం వల్ల, దాన ధర్మాల వల్ల వాళ్ళ ఆటలు ఏవీ సాగలేదు. నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి. నువ్వు చేసే మంచే నీకు రక్షక కవచంలా మారుతుంది. నేను నీతో ఉన్నాను కదా. నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు. ఎంత ధైర్యమో చూడు వాళ్ళకి. వాళ్ళని నేను ఎలా వదులుతాను? అయినా సరే వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు, వాళ్ళ ఆటలు ఏవీ సాగవు. ఎందుకంటే ఈ దుర్గమ్మే నీకు అండగా ఉంది. రక్షక కవచంలా ఉండగా ఎవరు నిన్ను ఏం చేయగలరు? అది ఎవ్వరి తరం కాదు. ఎన్ని పన్నాగాలు పన్నినా సరే ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిన్ను కాదు కదా, నీ నీడను కూడా తాకలేరు. వారు నిన్ను ఎలా తాకగలరో చెప్పు. అసలు నేను నిన్ను తాకనిస్తాను. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎవరు చెడు చేయాలనుకుంటున్నారో అని ఆలోచిస్తున్నావు కదా. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీకైన సమాధానం కూడా చెబుతాను విను. నీ చుట్టూ మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు. వారిలో ఎవరు మంచివారో చెడ్డవారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఉన్నావు కదా, ఇక అది చాలు. అన్నిటినీ కూడా నేను జరిపించేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఒక్క విషయం, ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి నీ వంతు నువ్వు ప్రయత్నించు. తరువాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు కదా. గుర్తుపెట్టుకో, నేను అనుమతిస్తేనే, నేను పిలుచుకుంటేనే నువ్వు నా గుడికి రాగలవు, ఇంద్రకీలాద్రికి రాగలవు అని గుర్తుంచుకో. నన్ను దర్శించుకోగలవు. అలా నువ్వు ఎప్పుడైతే నా ఆలయాన్ని తాకుతావో వెంటనే ఈ పాపాలు, దోషాలు, సర్వరోగ కష్టాలు అన్నీ నశించిపోయేలా చేస్తాను. నీకు నువ్వుగా ఎంత ప్రయత్నించినా సరే, అస్సలు నువ్వు విజయవాడ వచ్చినా సరే నా ఆలయంలో అడుగు పెట్టలేవు. నేను పిలుచుకుంటే కానీ నా బిడ్డలు నా దగ్గరికి రాలేరు. నువ్వు కోరింది దక్కేలా చేస్తాను. నువ్వు నన్ను అడగకపోయినా సరే నీకు కావాల్సింది నీ తలుపు తట్టి మరి నీ వాకిటి ముందుకొచ్చి నేను అందిస్తాను. పరధ్యానంగా ఏమరపాటుగా ఉండకు. ఈ తల్లి ఇచ్చే బహుమానాన్ని ఆనందంగా అందుకు, సంతోషంగా స్వీకరించు. నీకు కావాల్సింది ఖచ్చితంగా నీకు అందుతుంది. ఆనందంగా ఉండేలా అలవాటు చేసుకోమ్మా. లేని దానికోసం ఆరాటపడకు. ఉన్నదానితో తృప్తిపడు. లేని వాటి కోసం ఆర్భాటాలకి పోయి ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు చెప్పు. ఈ దుర్గమ్మ చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతాయి. ఈ మాటలకిక తిరిగే ఉండదు. ఈ దుర్గమ్మ నేను నీకు తోడు ఉన్నాను కదా, నమ్మకంతో ఉండు. నిశ్చింతగా ముందుకు వెళ్ళు. ఇక నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ భయం, దిగులు అన్నిటినీ కూడా మూట కట్టి కృష్ణానదిలో పడేసే. ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండగా నీకెందుకు భయం? అసలు నువ్వు భయపడవచ్చా, బాధపడవచ్చా చెప్పు. చిన్న చిన్న విషయాలకి ఎందుకు కంటతడి పెట్టుకుంటావు? దుర్గమ్మ ఎంత శక్తి స్వరూపిణియో నీకు తెలియదా? తెలియని విషయమా? ఆ తల్లి బిడ్డవైన నువ్వు
ఇంతలా ఇబ్బంది పడుతూ ఉంటే నా మాటలకి, నా వాక్కులకి, నా పిలుపులకి ఏం విలువ ఉంది చెప్పు? కాబట్టి నువ్వు అనవసరంగా దేనికి భయపడకు. దుర్గమ్మే అన్నీ చూసుకుంటారు అని నువ్వు ఎప్పుడైతే నమ్మి నిశ్చింతగా ముందుకు వెళ్తావో ఆ క్షణం నుంచి నీ జీవితం అత్యద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఉంటుంది. మేఘాల్లో తేలుతున్నంత సంతోషంగా నీ జీవితం ఉంటుంది. ఈ దుర్గమ్మ చెప్పినవి చెప్పినట్లుగా ఖచ్చితంగా అలానే జరిగి తీరుతాయి. వీటిలో ఏ మాటకి కూడా తిరిగే లేదు అని నువ్వే గుర్తిస్తావు. కాబట్టి ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ అన్ని వేళ నిన్ను కాపాడుకుంటూ నీ జీవితాన్ని మారుస్తూ నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను కదా. అలా చేసి నేను నీతోనే ఉన్నాను అని నిరూపించుకునే బాధ్యత కూడా ఒక తల్లిగా నాదే. ఇక నువ్వు భయపడకు, ఏమాత్రం బాధపడకు, అస్సలు వెనకడుగు వేయకు. హాయిగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఏ చెడు శక్తి, దుష్టశక్తి కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేనే నీకు చెడు తలపెట్టే వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను. నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. ఇక నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళావంటే అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మ మారుస్తాను కదా, నిశ్చింతగా హాయిగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ ఈ మంచి సందేశాన్ని తన బిడ్డల కోసం తీసుకొచ్చారు. మరి అమ్మవారు పంపించిన ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.